కొండా సుష్మిత చిన్నారెడ్డికి కాంగ్రెస్ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేయడంపై బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి తీవ్ర స్థాయిలో స్పందించారు. వలసదారులతో రాష్ట్రంలో సమస్యలు ఉత్పన్నమవుతున్నాయని అన్నారు. కొండా సుష్మితను రెచ్చగొట్టిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ముందుగా షోకాజ్ నోటీసు ఇవ్వాలని డిమాండ్ చేశారు. 2034 వరకు నేనే ముఖ్యమంత్రి అని రేవంత్ రెడ్డి చెప్పడంపై కూడా జీవన్ రెడ్డి ప్రశ్నలు సంధించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ విచ్ఛిన్నానికి ప్రధాన కారణం రేవంత్ రెడ్డి ఆరోపించారు. పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ కాంగ్రెస్ ను బలహీనపరుస్తున్నారని విమర్శించారు. డిసిప్లినరీ కమిటీ అనేది ఏఐసీ యొక్క ఆలోచన విధానానికి అనుగుణంగా కొనసాగుతున్నట్టయితే ముందు షోకాజ్ నోటీసు ఎవరికి ఇవ్వాలి? రేవంత్ రెడ్డి గారికి ఇవ్వాలి. సుష్మితను ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. చిన్నారిని ప్రేరేపించింది ఎవరు? రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో పార్టీ ఫిరాయింపులో తెరదీసింది ఎవరు? రేవంత్ రెడ్డి. నిన్న నిజామాబాద్ ఏదైతే ఉందో పిఎస్సి మీటింగ్ అవుతే అది మొత్తం పిఎస్సి ముందు కాంగ్రెస్ శ్రేణులు అందరూ ధర్నా. ఈ వలసవాద వచ్చి ఏదైతున్నదో ఇక్కడ మా మీద ఆధిపత్యం చేస్తుండని చెప్పని దీనికి అందరూ బాధ్యులు ఎవరు? రేవంత్ రెడ్డి కాదా? మీరు ఇంకా 2 ఏళ్ళు కాంగ్రెస్ బతికించుకోవాలని చెప్పి అనుకుంటే సరే తర్వాత ఎట్లా ఉంటారు మీరు? 2 సంవత్సరాల తర్వాత మీరు ఎట్లా ఉంటారు? రేవంత్ రెడ్డి ఉండనియడు. 2 సంవత్సరాల తర్వాత కాంగ్రెస్ పార్టీ ఎట్లా ఉండదు? రేవంత్ రెడ్డి ఉండనియడు. సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు ఉదయం 8:20 మీ ఐ న్యూస్ లో మార్కెట్ పల్స్ లైవ్ ప్రోగ్రామ్ ఉంటుంది. స్టాక్ మార్కెట్ కు సంబంధించిన విషయాల కోసం మీరు కాల్ చేయవలసిన నెంబర్స్ 7288889933. అలాగే ఐ న్యూస్ యూట్యూబ్ ఛానల్ చాట్ బాక్స్ లోనూ మీరు ప్రశ్నలు అడగవచ్చు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోనే మీ వెంటే.